మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. మనందరికీ తెలుసు కదా. ఒక ఐగుప్తుని చంపి పారిపోయాడు కదా. అక్కడ ఒక యాజకుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అక్కడ మామ మందను మేపుచున్నాడని ఉంది కదండి. పిత్రోను తన మామ మందను మేపుచు ఉండేను. ఆ వచనం, ఆ మాటలు చదువుకున్నప్పుడు నాకు చాలా బాధేసిందండి. నిజంగా చాలా బాధేసింది. సకల విద్యలు అభ్యసించిన వాడు గొర్రెలు కాస్తున్నాడు. రథాల మీద గుర్రాల మీద స్వారీ చేసిన వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. అంతఃపురంలో పెరిగిన వాడు అరణ్యములో ఉన్నాడు. చాలా విచారం. సరే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు మేపాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మేపాడు. మరి అది ఆఖరి రోజు ఏమో నాకైతే తెలియదు. ఆ రోజు కూడా మందను తోలుకెళ్ళాడు యథావిధిగా. ఇన్ని సంవత్సరాలు ఆయన పని ఏంటి? ఉదయమే లేవటం, ఆ తిత్తులో నీళ్లు పోసుకోవటం, ఆ యొక్క రొట్టెలు మూటగట్టుకోవటం, ఆ కొంకికర్ర తీసుకోవటం, ఆ మందను తోలుకు వెళ్ళటం. బ్రదర్, ఏంటి ప్రాబ్లం చెప్తే? సరే, అంటే నా స్వరం వినిపించదు ఒక్కోసారి, అందుకు నేను నన్ను అడుగు. అది ప్రాబ్లం, నా ప్రాబ్లం అనేది. మంద కాపురులని బైబిల్లో కొందరు ఉన్నారండి. యాకోబు మంద కాశాడు కదా. సౌండ్ తగ్గిలేయం. మామ మందను కాశాడు యాకోబు కదా. లేదు, ఇది ఏంది ఇంతగా ఉన్నదని దగ్గరకు పోయాడు చూస్తాను. ఆ పొద నడిము నుండి ఆ యెహోవా దూత ప్రత్యక్షమై మోషేను పిలిచాడు. నీవు నిలుసున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. నేనెవరినో తెలుసా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగానే మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూస్తానికి భయపడ్డాడు. నేను ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క బాధ నేను చూశాను. వారి మొర నేను విన్నా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. రా, నేను వారిని విడిపించటానికి వచ్చా. 2 మాటలు చెప్తున్నాడు. వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. ఇశ్రాయేలును ఐగుప్తు దాస్యము నుండి విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. రా, నేను ఫరో యొద్దకు పంపిస్తా.
ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు విడిపించుటకు నేను ఎంతటి వాడనని మోషే సాకులు చెప్పాడు. 7 విధములైన సాకులు చెప్పాడు. అయినా దేవుడు మోషేని విడిచిపెట్టలే. ఆ మోషే ద్వారానే దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఏం చేశాడు? ఐగుప్తి దాస్యం నుండి విడిపించాడు. చూడండి, 3వ అధ్యాయములో మనం దైవ ప్రత్యక్షత అని నేను పెట్టుకున్నాను. దైవ పరిశుద్ధత 6వ వచనములో దైవ నిబంధన ఏం చెప్పండి? దైవ నిబంధన. బైబిల్లో చాలాసార్లు ఈ వచనాలు మనం చదువుతూ ఉంటాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అంటే అర్థం ఏంటి చూడండి. 2వ అధ్యాయం 24 వచనమండి. చదువుతారా? 2వ అధ్యాయము 24 వచనమండి. కాగా వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. అది ఎప్పుడైనా నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలారా, మీ పితరులతో అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేనేం చేశాను? నిబంధన చేశా. నా నిబంధన నేను మరవను, నా నిబంధన నేను మీరను. మీరే మీరుతున్నారు. నిబంధన చేశాడు. అది దైవ నిబంధన మనం చూస్తున్నామని. 7వ వచనం నుండి 8 అన్ని చదువుతుంటే దైవ ప్రణాళికను మనం చూస్తున్నాం. దైవ ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక. నేను ఇశ్రాయేలుని ఏం చేస్తాను? విడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తా. అది దేవుని యొక్క ప్రణాళిక. 12వ వచనం అండి. 12వ వచనం, ఆయన నిత్యముగా నేను నీకు తోడై ఉంటా. దైవ వాగ్దానం అండి, ప్రామిస్. నేను నిత్యంగా నీకు తోడుగా ఉంటా. దేవుని వాగ్దానం మనం చూస్తున్నామని. 14వ వచనం, దైవ నామాన్ని మనం చూస్తున్నాం. నేను ఉన్నవాడను, అనువాడను. దైవ నామము మనం చూస్తున్నామండి. దైవ నామం. అలాగనే 19వ వచనములో చివరి మాట, అతడు మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును. దైవ జ్ఞానం అంటారండి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అండి. ఏంటి? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం చూస్తున్నామండి. ఆ తర్వాత 20వ వచనంలో, అతడు మిమ్మును పంపివేయును. ఇశ్రాయేలు యొక్క విమోచన మనం చూస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమైనది ఎవరు? 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైంది ఎవరండి? యెహోవా దూత. 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. పొద దగ్గరికి రావటం ఎవరు చూశారు? అక్కడ మాట యెహోవా చూశాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. మోషే మోషే అని పిలిచింది ఎవరు? అక్కడున్న మాటే ఎవరు? దేవుడు కదా, దేవుడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆ పిలిచిన ఆయన్ని మోషే ఏమని పిలిచాడు? ప్రభువా అన్నాడు. ఇంతకీ ఆ ప్రభు ఎవరు? ఆ యెహోవా దూత ఎవరు? ఆ యెహోవా ఎవరు? ఆ దేవుడు ఎవరు? వాళ్ళందరూ వేరు వేరా? కాదు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు ప్రభు. ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనది యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధన యెహోవా,
క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని దూత అని యెహోవా దూత, యెహోవా అని ఆయన దేవుడు. మోషేను పిలిచింది యేసు దేవుడు, పిలిచింది యేసు దేవుడే. ఆయన ప్రభువు. అదేంటండి, మరియమ్మకు పుట్టినప్పుడే కదా యేసు ప్రభు వారు ఉంది. అంతకుముందు ఉన్నాడు అంటారు. ఏంటంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సృష్టి నిర్మాణకుడు, సృష్టి నిర్వాహకుడు. తులసి పత్రికలో ఉంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. పూర్వకాలములో మరియమ్మ తల్లి గర్భం నుండి లోకానికి రాకముందు, నరావతారం ఎత్తక ముందు, ఆయా కాలాలలో ఆయా వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయా వ్యక్తులకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మండుచున్న పొదలో మోషేను పిలిచినది యేసుక్రీస్తు ప్రభువే. యెబోకు రేవు దగ్గర పెనూయేలులో తెల్లవారులు యాకోబుతో పోట్లాడిన నరుడు యేసుక్రీస్తు ప్రభువే. యెహోషువ గ్రంథములో దూషణ కత్తి చేత పట్టుకొని నిలబడిన సేనాధిపతి యేసుక్రీస్తు ప్రభువే. గిద్యోనుకు ప్రత్యక్షమైన యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువే. సంసోను తల్లికి, సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమైనది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మోషేను పిలిచి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క బాధ నేను చూశాను, వారి మొర నేను విన్నా, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారిని ఐగుప్తి దాస్యము నుండి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చి ఉన్న రెండు కార్యాలు చెప్తున్నాడు దేవుడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడో చెప్తున్నాడు. ఒకటి, ఐగుప్తి దాస్యము నుండి, ఫరో దాస్యము నుండి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. నేను దిగి వచ్చా. ఈ మాట గమనించాలని. విడిపించే బాధ్యత ఎవరు పెట్టుకున్నారు? విడిపించే బాధ్యత ఎవరు పెట్టుకున్నారు? అవి చెప్పుకున్నాం కదా, దేవుడే పెట్టుకున్నారు. మరి నడిపించే బాధ్యత కూడా ఎవరు పెట్టుకున్నారు? నడిపించే బాధ్యత కూడా దేవుడే పెట్టుకున్నాడు. ఆ రెండు పనులు ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడంటే, ఇశ్రాయేలీలు తమంతట తాము ఫరో దాస్యం నుండి వారు విడుదల పొందలేరు. వారు తమంతట తాము వారు విడుదల పొందలేరు, బయటకు రాలేరు. ఫరోకు రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది, ఆయుధ సంపత్తు, ఆయుధాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దాసులు, బానిసలు. ఫరో మీద తిరుగుబాటు చేయలేరు, ఫరోను ఓడించలేరు. వారు బయటికి రాలేరు. దే ఆర్ హెల్ప్లెస్. వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నేను విడిపిస్తా. రెండవది, నేనే నడిపిస్తా. ఐగుప్తి దేశం నుండి కనాను దేశానికి వారు తమ సొంత బలంతో నడవలేరు. కాబట్టి ఆ భారం కూడా ఎవరు పెట్టుకున్నారు? నేనే నడిపిస్తా. ఇంకొక మాట కూడా చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం అండి.
ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం. మరి నడవలేకపోతే విడిపిస్తాడు, నడిపిస్తాడు. మరి నడవలేకపోతే చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 31 వచనమండి. 1:31 మధ్య. అదంతా అక్కర్లేదులయ్యా. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు నేను మిమ్మను ఎత్తుకొని వచ్చా. ఎంత గొప్ప దేవుడు యేసుదేవుడు. ఆయన నమ్ముకొని మనం ఎంత ధన్యులము. విడిపించే బాధ్యత ఆయనదే, నడిపించే బాధ్యత ఆయనదే. నడవలేకపోతే కుమారుని తండ్రి ఎత్తుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చా. ఆ వచనం చదువుకున్నప్పుడు మా పిన్ని, మా చిన్నమ్మ నాకు బాగా గుర్తాను. మా ఊరు నుంచి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తాము. వర్షాకాలం వెళ్తే కాలువలు అన్నీ అడ్డం వస్తాయి. అసలు చిన్నప్పుడు ఇంతప్పుడు కదా, ముందేమో ఊరికి వెళ్ళాలని మంచి హుషారుగా పరిగెత్తూ ఉంటాను. ఇక మా పిన్ని వెనకమాల వస్తూ ఉంటుంది. పరిగెత్తినాక కొంత లెక్కపోయినాక కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఏడుస్తూ ఉంటా. ఏం చేసిద్ది? ఎత్తుకుంటుంది. కాలువలు అడ్డం వస్తే ఎత్తుకునేది. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చా. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపురు ఏం చేశాడు? ఆ గొర్రెను ఏం చేశాడు చెప్పండి? భుజాల మీద వేసుకుని వచ్చాడు, తండ్రి ఇంటికి తీసుకుని వచ్చాడు. మీరు నాతో కలిసి సంతోషించండి. భుజం మీద కూడా కాదు, భుజాల మీద వేసుకుని వచ్చాడు. ఎక్కడికి తెచ్చాడు? ఇంటికి, తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. యేసు ప్రభువు నమ్ముకోయే రాత్రి ఖచ్చితంగా నిన్ను తండ్రి ఇంటికి చేరుస్తాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదను. నేను వచ్చి నేనుండు స్థలంలో మీరు నుండగా నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతా. ఇట్ ఈజ్ హిస్ ప్రామిస్. ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తావా ప్రభువా, ఎప్పుడు తీసుకెళ్తావు? ఆ నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. 3 మాటలు చూస్తున్నామండి. నేనే విడిపిస్తా, నేనే నడిపిస్తా, నడవలేకపోయినా నేనే ఇంటికి చేరుస్తా. ఇంకేం కావాలి? ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రాత్రి ప్రభువుని నమ్ముకో సోదరా, సోదరి. నేను మిమ్మల్ని విడిపిస్తా. వారు ఫరో దాస్యములో ఉన్నారు. ఫరోకు బానిసలు వారు. ఫరో బానిసత్వం నుండి వారు తమంతట తాము విడుదల పొందలేరు. ఇశ్రాయేలీయులు ఫరోకు బానిసలు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అండి. 6:17. 6:17. రోమా 6:17. చాలండి. మీరు పాపమునకు దాసులు. మీరంటే మనమన్నమాట. ఇశ్రాయేలీయులు ఫరోకు దాసులు. వారు కూడా పాపానికేలే. ఇశ్రాయేలీయులు ఫరోకు దాసులు. మరి మనమండి, మానవులందరూ దేనికి దాసులు చెప్పండి? మనమందరము పాపమునకు దాసులమే. పాపములో పుట్టాము, పాపాలు చేస్తున్నాము, పాపానికి దాసులం. చదువున్నా, అబ్బో హోదా ఉన్నా, అంతస్తున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా, పురుషులు స్త్రీలు, చిన్నలు పెద్దలు, ధనవంతులు దరిద్రులు, చదువుకున్నోళ్ళు చదువు లేనోళ్ళు, మోటోళ్ళు మొరటోళ్ళు, అందరూ పాపానికి దాసులం. ఎందుకు? పాపములో పుట్టాం, పాపానికి దాసులం. ఇశ్రాయేలు ఫరో దాస్యం నుండి ఎలాగైతే తమంతట తాము విడుదల పొందలేరో, ఈ పాపి మానవుడు పాప దాస్యం నుండి బయట పడలేడు, బయటకు రాలేడు, విడుదల పొందలేడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అని.
ఒకవైపున జీవితం పతనం అయిపోతున్నా పాపం మానలేకపోతున్నా. ఒరే, సారాయి తాగితే సస్తావురా అని డాక్టర్ చెప్పినా ఏమంటలేదు చెప్పండి? సస్తనాడు కానీ మానట్లేదు. ఎందుకు చెప్పండి? ఈ మాట చెప్పండి చాలు. దానికి ఏమైపోయాడు? దాసుడైపోయాడు. భార్య కాళ్ళ మీద పడి, అయ్యా మానుకో, వద్దయ్యా తాగుడు వద్దు అని కాళ్ళ మీద పడి ఏడుస్తున్నా కాళ్ళతో ఇసిరేసుకుని వెళ్తున్నాడు కానీ పాపం మంటలేదు. కుటుంబం దెబ్బతింటున్నా, ఆరోగ్యం పతనమవుతున్నా, డబ్బులన్నీ దరిద్రత వస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నా, సరైన తిండి కూడా లేకపోతున్నా, నెమ్మది లేక కుటుంబంలో కలహాలు తగులు గొడవలు వస్తున్నా, జీవితం పతనం అయిపోతున్నా, పరువు పోతున్నా, విలువ పోతున్నా, మానలేకపోతున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? దానికి ఏమయ్యాడు? దానికి దాసుడు. బైబిల్లో కొన్ని వచనాలు చదువుకున్నాం త్వరగా. మానవుడు ఎలా పాపానికి దాసుడయ్యాడు త్వరగా చదువుకుందాం. కొంచెం చదివి సహాయం చేస్తే త్వరగా సహాయం అండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము వచనము 21. ద్వితీయోపదేశ కాండం 6:21. నేను ఎన్నింటికి ముగించాలో ఒకరోజు చెప్తే నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 21 వచనమండి. నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులము. చాలండి. నీవు అంటే ఇశ్రాయేలీయుడు, కుమారుడు అంటే ఆ ఇశ్రాయేలుకు పుట్టిన కుమారుడితో అనాలంటున్నాడు దేవుడు. ఏమని? నా కుమారుడా, మనము ఐగుప్తులో ఫరోకు దాసులము. ఎవరెవరు దాసులంట? ఇది ముఖ్యమైన మాట, తెలుసుకోవాలి. ఎవరితో అంటున్నాడు? తండ్రి కుమారుడితో అంటున్నాడు. ఏమని? మనము ఐగుప్తులో ఫరోకు దాసులం. మనమంటే ఎవరెవరు? తండ్రి దాసుడే, కుమారుడు దాసుడే. దాసుడైన తండ్రికి పుట్టాడు కాబట్టి కుమారుడు కూడా ఏమయ్యాడండి? కుమారుడు కూడా దాసుడయ్యాడు. కట్టు బానిసత్వం అంటారు, తెలంగాణలో ఉన్నది. కట్టు బానిసత్వం చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 7వ తరగతిలో ఈ యొక్క కథ వేశారండి. చాలా సంవత్సరాల క్రితం అంటే దాదాపు 25 సంవత్సరాలు, 26 సంవత్సరాల క్రితమే, 27 సంవత్సరాల క్రితం నేను చదివాను. తెలంగాణలో ఆయన పెద్ద ఎంపీ, ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆయన దగ్గర ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. ఇంకొక అతను పేదవాడు, అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతడు రాలేక తన కుమారుని పంపాడు అన్నమాట ఆ ఇంటిలో పనిచేయటానికి. ఇంత పిల్లోడని ఇట్లా అతడు వచ్చి 4-5 రోజు పనిచేస్తున్నాడు ఇంట్లో. తండ్రి రాలేక తండ్రి పంపించాడు అన్నమాట. ఇట్లా ఉండగా ఆ కోటీశ్వరుడు కొడుకు బర్త్డే వచ్చిందంట. ఏమొచ్చింది? బర్త్డే వచ్చిందంట. ఇక ఈ పిల్లోడు, ఇతడు కూడా పిల్లోడే కదా, అతడు ఇంత ఎత్తున్నాడు, ఇతడు ఇంత ఉన్నాడు అనమాట. మంచి డ్రెస్ వేసుకుని ఇతని దగ్గరికి వచ్చి, అరే ఇవాళ నా బర్త్డే రా, అసలు భలే బాగా సంతోషంగా ఉంటుందిరా, చూడ షర్ట్ బాగుందంట. బాగుంది ద్వారా. ఇంతోడు ఏమంటున్నాడు? బాగుంది ద్వారా. అరే ఇవాళ నా బర్త్డే రా, సంతోషం రా, మంచిది ద్వారా అన్నాడు. మళ్ళీ 2 గంటలు ఉన్నాక మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసుకొచ్చుకొని, బాగుందంటారా? బాగుంది ద్వారా. ఈరోజు చాలా మంది వస్తారా, అంత భలే ఉంటుందిరా. అట్టాగా ద్వారా అన్నాడు. మళ్ళీ 2-3 గంటలకు వచ్చి మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకొచ్చి, అరే బాగుంది ద్వారా.
ఏంట్రా మా అందరూ సంతోషంగా ఉంటాయి, నాకు బర్త్డే అయిపోయింది, నువ్వు నీరసంగా బాగుందా అంటూ నీరసంగా మాట్లాడుతున్నావు. ఏమి లేదు ద్వారా కాదు, ఏంటి చెప్పురా. ఏం లేదు ద్వారా ఏం చెప్పురా. నేను ఇప్పుడు అన్నం తిని 4 రోజులైందన్నా. నేను అన్నం తిని 4 రోజులైంది. అన్నం తిని 4 రోజులైందా? మా అమ్మ నీకు అన్నం పెట్టదా? మా ఇంట్లో పని చేస్తున్నావుగా, మా అమ్మ నీకు అన్నం పెట్టదా? మా అమ్మ అన్నం పెట్టదు నాకు. మీ అమ్మ నాకు అన్నం పెట్టదు. ఎందుకు పెట్టదు? మా తాత అంతా మీ తాత దగ్గర అప్పు చేశాడంట. ఏం చేశాడు? మా తాత మీ తాత దగ్గర అప్పు తీసుకున్నాడు. మా తాత అప్పు తీర్చలేక చచ్చిపోయాడు. మీ తాత కూడా చచ్చిపోయాడు. మీ తాత చేసిన అప్పు తీర్చడానికి మా నాన్న మీ నాన్నకేం చేస్తున్నాడు? బానిస పని చేస్తున్నాడు. ఇంట్లోకి వచ్చి పని చేస్తున్నాడు. 4 రోజుల నుంచి మా నాన్నకు జ్వరం వచ్చింది. మా నాన్న నన్ను పంపించాడు. మీ అమ్మ నాకు అన్నం పెట్టదు. నా కుమారుడా, మనం ఐగుప్త దేశంలో ఫరోకు దాసులమురా. జన్మ ద్వారా వచ్చిన దాస్యం ఇది. పాపము చేసిన తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి మనం కూడా ఏమేమో చెప్పండి, మనం కూడా పాపలం అయిపోయామండి. అందుకే కదా నేను పాపంలో పుట్టాను అన్నాడు కదండి. పుట్టుక ద్వారా దాసులం. అందరూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుట్టుక ద్వారా దాసులం. ఎలాగంటావా? చిన్న మాట ఎప్పుడు చెప్తా ఉంటారు రాజారా గారు. పిల్లలకి ఏబిసిలు ముందొస్తాయా, బూతులు ముందొస్తాయా? ఏబిసిలు నేర్పడానికి ఎవరు ఉంటారు వాళ్ళకి? ఒక మాస్టర్ గారు ఉంటాడు కదా, టీచరు, లెక్కలే నేర్పుతారు. మరి బూతులు నేర్పడానికి మరి ఎన్ని ఎక్కడ వస్తున్నాయి? అబద్ధాలు నేర్పడానికి ఎవరిదైనా స్కూల్ ఉందా? అబద్ధాలు నేర్పే స్కూల్ ఉందా? మరి ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? పుట్టుక ద్వారా బానిసలం, పాపులం. నా జన్మే పాపపు జన్మ, నా పుట్టుకే పాపం పుట్టుక. అందుకే నేను పాపం చేస్తున్నా. లోకములో లోకము, వేదాంతం, సిద్ధాంతం, మతం వాళ్ళు అన్నీ చెప్పేది ఏంటంటే మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు అనే దానికి స్పష్టమైన జవాబు లోకములో లేదండి. ఏ గ్రంథములో లేదు. ఏ తత్వవేత్త, ఏ మతవేత్త ఎవరు చెప్పలేదు. సైకాలజిస్టా, సోషియాలజిస్టా, ఆంథ్రోపాలజీ ఎవరు చెప్పలేదండి. సహజంగా వారు చెప్పే జవాబు ఏంటంటే మానవుడు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వాడు మంచోడో చెడ్డోడో అవుతాడని చెప్తూ ఉంటారు. అదే ఎక్కువగా చెప్పేది. బైబిల్ అలా చెప్పట్లా. మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? సహజంగా దొంగతనం చేసేవాడిని మనం ఏమంటామండి? దొంగ అంటాం. అబద్ధాలు ఆడేవాడిని ఏమంటాము? అబద్ధికుడు అంటాం. దొంగతనం చేసేవాడిని దొంగ అని మనం అంటాం, అందరూ అంటారు. బైబిల్ అట్లా అంట్లా. వాడు దొంగతనం ఎందుకు చేస్తున్నాడంటే అసలు వాడు దొంగ కాబట్టి దొంగతనం చేస్తున్నాడు. అర్థమైందయా? అసలు వాడు చెప్పండి, వాడు ఎవరు చెప్పండి? వాడు దొంగ కాబట్టి వాడు లోపల ఉంది. ఏంటి? దొంగ బుద్ధి లోపల ఉంది కాబట్టి వాడు దొంగ కాబట్టి దొంగతనం చేస్తున్నాడు. వీడు పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. అందుకే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నేను చేస్తున్నావు, అందరం చేస్తున్నాం. మనమందరం పాపంలో పుట్టాం. మనమందరం పాపానికి దాసులు అయిపోయాం. యోహాను సువార్త 8:34లో యేసు ప్రభువు చెప్పిన మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే రెండవది, పాపం చేస్తూ చేస్తూ దానికి ఏమైపోయాడు చెప్పండి? క్రమక్రమంగా ఏమైపోయాడు? దానికి దాసుడైపోయాడు. సిగరెట్ తాగేవాడు ముందు పిక్కలు తాగేవాడు అండి. నా చిన్నప్పుడు
బీడీ పిక్కలు అంటే పారేసి తాగేవాడు ఒకడు అట్ట. ఇప్పుడు ఎవరు చేయలేదు, బాగానే తాగుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడన్నా ఒక సిగరెట్ కొనుక్కొని అట్ట తాగేవాడు. అట్ట ఒకటి పోయి ఏమైంది 2, 2 పోయి ఏమైంది 4, 4 పోయి ఏమైంది ప్యాకెట్ పోయి ఏమైంది ఇంకా ప్యాకెట్, ఇక దిండ్లు. ప్రారంభంలో 4-5 తాగేవాడు కాదు, ఏదో ఒక పిక్క వేసేవాడు, పిక్క తాగేవాడు. యేసుప్రభు చెప్పిన మాట ఎంత వాస్తవం అండి. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. చేస్తూ తెలియకుండానే ఏమైపోయాం, బానిసలం అయిపోయాం, లొంగిపోయాం, బానిసలం అయిపోయాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19 వచనమండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 19 వచనములో ఒకడు దేని చేత జయించబడునో దానికి వారికి దాసుడు అని ఉంటుందండి. పూర్వకాలంలో యుద్ధాలు చేసినప్పుడు జయించిన వారు ఓడిపోయిన వారిని బందీలుగా పట్టుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. అలాగనే ఇది ఒక అలంకార భాష, చాలా విశేషమైన భాష. పాపము మానవుని మీద దాడి చేస్తూ ఉంటుంది అన్నమాట. స్త్రీ పురుషుల మీద దాడి చేస్తూ ఉంటుందండి పాపం. స్త్రీ పురుషుల మీద పాపం ఏం చేస్తుందండి, దాడి అంటే దండయాత్ర చేస్తుంది, యుద్ధం ప్రారంభిస్తుంది అన్నమాట, ప్రకటించింది. నిరంతరం పోరాటం, పాపం నీ మీద నా మీద. మొన్న లొంగిపోలా, నిన్న ఓడిపోలా, ఇలా ఓడిపోయావు. దాసురాలు అయిపోయింది. ఎటు చూసినా, కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా పాపము దాడి, వింటున్న మాటలు పాపపు దాడి, లోకము ఆకర్షణ పాపపు దాడి, మనసు మీద, మేధస్సు మీద, చూపు మీద, కళ్ళ మీద, హృదయం మీద, శరీరం మీద దాడి చేస్తుంది పాపం. ఆ యొక్క పాపపు యుద్ధములో ఎవడు ఓడిపోయాడు? మానవుడే ఓడిపోయాడు. దానికి బానిస, బందీ అయిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:14 చదువుతున్నప్పుడు నేను పాపానికి అమ్మబడ్డాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను పాపానికి అమ్మబడ్డా. ఈ దాస్యం ఎలా వచ్చింది? ఎవరో నన్ను ఏం చేశారు? పాపానికి అమ్మివేశారు. బయటికి రాలేము, అమ్మబడ్డాము. ఏలియా అహాబుతో అంటాడు, నీవే పాపానికి ఏం చేశావు? నీవే, ఎవరో అమ్మివేసేయటం కాదు, నీవే ఏం చేశావు? నేనే ఏం చేశాను చెప్పండి? పాపానికి ఏమయ్యాం? మనమే ఏమయ్యాం? మనము అమ్ముడుపోయాం. మన దేహం, మన విలువ, మన అందం, మన జౌసు అంతా అమ్ముకున్నాము, అమ్మివేసుకున్నాం. శరీరాన్ని అమ్మివేసుకున్నాం. పాపానికి బానిసలం, పాపానికి దాసులం. ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? ఒకటే మటుకు వాస్తవం, ఎంత పాపములో ఉన్నా, ఎంత భయంకరమైన పాపి అయినా అతను హృదయంలో తప్పక ఒక ఆలోచన వచ్చింది. చెడ్డ వ్యక్తి, త్రాగుబోతా, తిరుగుబోతా, వేశ్య, వ్యభిచార, నరహంతకుడా ఎవరైనా కానీ జీవితంలో ఒకరోజు తప్పక ఈ ఆశ కలిగింది. ఇంకెంతకాలం ఈ పాపం చేయాలి? పాపం మానాలి, పాపం మానుకోవాలి, పాపం నుంచి బయటపడాలి అని తప్పక ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఆ కోరిక తప్పక కలిగిద్ది.
అసలు ఆ కోరిక రాని వ్యక్తి లేనే లేదండి. నీకు కూడా కలిగిద్ది. ఇప్పుడు కలగకపోయినా ఒక రోజైనా కలిగింది. నేను ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, ఒక చోట కూర్చుని ఏడ్చుకునే రోజు వస్తుంది. పాపం మానుకోవాలని ఆశ, మానుకోవాలని ప్రయత్నం, మానుకోలేకపోతున్నాం. మానుకుంటున్నాం కానీ మళ్ళీ 4 రోజులకి ఏమైపోతున్నామండి, మళ్ళా దానికి బానిసలం అయిపోతున్నాం, నలిగిపోతున్నాం. మానలేక, మారలేక, చెప్పుకోలేక, బయట పడలేక మా సతమతవుతున్న మానవుడా, నీ అంతటా నువ్వు పాపం నుంచి విడుదల పొందలేవు, నువ్వు మానుకోలేవు. ఒకటి మానుకుంటే 10 వస్తు పట్టుకుంటాయి. ఒక దెయ్యం పోతే ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. ఇంకే 90 అలవాట్లు వస్తాయి. మానలేవు, మారలేవు. నీ వల్ల కాదు. పాపం నుంచి బయటపడతావు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఆహా, ఎవడు విడిపిస్తాడు, ఎవడు విడిపిస్తాడు, ఎవడు విడిపిస్తాడు? యేసయ్య చెప్పాడు, నేను విడిపిస్తా, నేను విడిపిస్తా. నిన్ను నన్ను విడిపించడానికే, ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికే నేను దిగి వచ్చానన్నాడు. పాప దాస్యంలో ఉండి నలిగిపోతూ, మానుకోలేక, మారలేక, నలిగిపోతూ, ఏడ్చుకుంటూ, దిగులు పడుతూ, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో నా స్నేహితుడు పిలిచాడు, రే గాంధీ హై స్కూల్ గ్రౌండ్కి రారన్నాడండి. పోతే రే ఇక నేను చెయ్యను రా, తాగను రా, నా నెత్తి మీద తలబెట్టి చేయి పెట్టి ఉట్టున్నాడండి. అతని చేయి మీద పెట్టుకుని ఉట్టున్నాడండి. 3 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ తాగాడండి. ఏంటయ్యా తాగుతున్నావంటే, ఏం చేసేదిరా అన్నాడు. ఏం చేశాడు? అయ్యా అమ్మ, నువ్వు మానుకోలేవు, నువ్వు యేసయ్య మాన్పిస్తాడు, యేసయ్య విడిపిస్తాడు, యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య రక్షిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు విడిపించడానికి దిగి వచ్చిన ఆ దేవుడే, ఆ ప్రభువే 2000 సంవత్సరాల క్రితం పాప మానవుని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు, కానరాని లోకం నుండి వచ్చాడు, ఆ ఉన్నత లోకం, అత్యున్నతమైన సింహాసనం నుండి వచ్చాడు. దేవదూతల ఆరాధన విడిచిపెట్టి వచ్చాడు, మహామహిమ విడిచిపెట్టి వచ్చాడు. పరలోకం నుండి చూసినప్పుడు చెడిపోయావు నీవు నేను, నాంతో నాశనం, నరకం, అగ్గిరిగొండమైందిగా. ఏ దేవుడైతే నిన్ను నన్ను పుట్టించాడో, సృష్టించాడో, ఆయన నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన ప్రేమ ఆయన తొందర చేసింది. పరుగు పరుగున 2000 సంవత్సరాల నాడు మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. యేసు క్రీస్తు పేరుతో వచ్చాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహిమలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అయితే అందుకు రాలా యేసయ్య, అందుకు రాలా. మరి అవన్నీ ఎందుకు చేశాడు? ఆ అద్భుతాలు, సూచక్రియలు అన్నీ ఎందుకు చేశాడు? తాను దేవుడును అని రుజువు చేయటానికి చేశాడు. అందుకు రాదు, ఆయన రుజువు చేయటానికి చేశాడు అవన్నీ. మరి ఎందుకు వచ్చాడు? అందరికీ తెలిసిన వాక్యమే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 9లో నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. అంతటితో ఆపితే బాగుండేది. మరలా ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఎవరి కొరకు వచ్చానన్నాడు? పాపుల కొరకు వచ్చానన్నాడు. ఎవరి కొరకు రాలేదన్నాడు? నీతిమంతుల కొరకు రాదు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఈ వాక్యం, నేను నీతిమంతుడును నీతిమంతురాలను అనుకున్న వారు ఎవరని ఉంటే యేసయ్య నీ కొరకు రాలా. యేసయ్యకు నీకు అవసరం లేదు, నీకు కూడా యేసయ్య అవసరం లేదు. ఎవరి కొరకు వచ్చాడు?
పాపుల కొరకు వచ్చాడు. నేను పాపిని, నిజమే, నేను పాపి. నాకెవరు కావాలి? నాకెవరు కావాలి? నన్ను రక్షించేవాడు కావాలా? నన్ను శిక్షించేవాడు కావాలా? నేను పాపిని, నేను చెడిపోయిన వాడిని. ఈ చెడిపోయిన వాళ్ళు చూసి జాలి పడేవాడు కావాలా? చేదరించుకునేవాడు కావాలా? చెప్పరే. ఈ పాపిని శిక్షించేవాడు కావాలా? క్షమించేవాడు కావాలా? ఎవరు కావాలి? ఆలోచన చేసుకో. నేను పతనమైన పాపిని. నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించేవాడు కావాలా? నాకు దూరంగా వెళ్ళిపోయేవాడు కావాలా? నా దగ్గరకు వచ్చాడు, నా స్థితి చూశాడు, నన్ను చూసి జాలి పడ్డాడు, నన్ను పలకరించాడు. నా యేసయ్య, మన యేసయ్య నీ కొరకే వచ్చాడు. అమ్మా అయ్యా, శిక్షించడానికి కాదు, క్షమిస్తానికి వచ్చాడు. శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. త్రోసివేయటానికి కాదు, చేర్చుకోవటానికి వచ్చాడు. నా రక్షణ కొరకు క్రీస్తు ప్రభు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగని నేరదు. కాబట్టి ఆ రక్షకుడు నీ కొరకు, నా కొరకు శిలువలో సాలినంత రక్తం చిందించాడు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుక్కోబడ్డాడు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డం పెరిగి వేయబడింది, ఆయన వైపు నాగరసాలుగా దున్నబడింది. భారమైన శిలువను మోసుకుంటూ యెరూషలేము గవిని వెలుపలకు, ఆ కలవత, ఆ కపాలమైన స్థలం వరకు ఆయన కొనిపోయాడు. అక్కడ ఆ రక్షకుడు భూమి ఆకాశాల మధ్య శిలువలో వేలాడుతున్నాడు. ఆయన తలలో మూడ్ల కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులను, ప్రక్కలో బళ్ళే పోటు. రక్తం కార్చి రక్షణ సిద్ధం చేసి మరణించి తిరిగి లేచాడు. ఆ ప్రభువును చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్తధారలు చూస్తుంటే నీ హృదయం బద్దలు కట్టలేదా? యేసు ప్రభువా, యేసు నా కొరక ఈ పాపి కొరక ఈ రక్తధారుడు, నా పాపి కొరక ఈ శిలువ యాగం, నా కొరక ఈ ప్రాణ త్యాగం. ఇంతగా ప్రేమించావా నన్ను? ఇంతగా ప్రేమించావా? ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపిని ప్రభువా, నన్ను క్షమించు. మానుకోవాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. బయటపడాలనుకుంటున్నావు, బయటపడలేకపోతున్నా. ఎన్నెన్నో తంటాలు పడి నా వల్ల కట్టలేదు. నువ్వు విడిపిస్తానన్నావు, నువ్వు క్షమిస్తానన్నావు, నువ్వు రక్షిస్తానన్నావు, నన్ను ఒక మనిషిగా చేస్తానన్నావు. రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నావు. ఆపి నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో పాపములు ఒప్పుకో. ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఆ ప్రభు వైపు చూడు. అందరం తల్ల వంచండి, ప్రార్థన చేసుకో. ఆ ప్రభు వైపు చూడు, ఆ శిలువ వైపు చూడు, ఆ రక్తధారలు చూడు, ఆ గాయాలు చూడు. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. ఆ ప్రభువుని చూస్తుంటే ఇంకా పాపంలో ఉన్నావా? బయటపడాలని అనుకుంటున్నావు. ఆ సోదరా, సోదరి, యేసయ్య నిన్ను క్షమిస్తాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, ఈ జీవితం బాగు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు.
ప్రభుని పాపాలు క్షమిస్తాడు. యేసు ప్రభు క్షమించలేని పాపమే లేదు. యేసయ్య రక్షించలేని వ్యక్తే. మరిగా దైవదాసుడు వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తరువాత మరి దైవ సేవకులు పిలుస్తారు. ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు రమ్మని. ముందుకు రండి, ముందుకు రండి. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిపిస్తానికి వచ్చావా ప్రభువా? మమ్మల్ని క్షమిస్తానికి వచ్చావా? మా జీవితాలు బాగు చేయడానికి వచ్చావా? ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సువార్త ప్రకటించబడి ఉంది. విన్నవారు దేవుడు మీ ఆత్మకార్యం జరిగించు తండ్రి. మరలా మీ దాసుడు నీ పక్షమున మాట్లాడవలసిందిగా మనుషుని మరుగుపరచండి. క్రీస్తు ప్రభువును మహిమపరచమని మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.